లోపల రంగులేత్తం అయిపోయిందండి. ఇక నా ముందున్న అతిపెద్ద పని ఏంటంటే ఆ 2 బెడ్రూమ్లు హాలు పైన పెయింటింగ్ వేశారు కదా, పెయింటింగ్ వేసేటప్పుడు కిందకి చూసారా ఎలాగైపోయిందా, ఈ చుక్కలన్నీ మొత్తం గీకేయాలి. గీకేస్తేనే కానీ అప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండదు. చాలా పని అట్టేలాగా ఉంది. ఆ 2 బెడ్రూమ్లు హాల్ అంటే ఇవాళ మట్టికి అవ్వదు, చాలా పని ఇది. ఇవాళ అవ్వకపోయినా సరే కనీసం ఆ బెడ్రూమ్ లైన్ చేసి కడిగేసేసి సాయంత్రం మంచాలు లోనేసేస్తే మొత్తం అందరం కలిసి లోన్ పడుకోవచ్చు. బయట చలిట్టేస్తుంది. అయితే మేము ఈ 2 రోజులు లోన్ ఎందుకు పడుకోలేదంటే రంగులు వేసేటప్పుడు వాసన వచ్చేసింది. ఆ వాసనకి లోన పడుకోకూడదని చెప్పారు రంగులు వేసే కుర్రోళ్ళు. అందుకనే లోన రంగులు వేసే 3 రోజులు మేము ఇక్కడ బయట పడుకున్నాము. బయట మాత్రం అసలు ఫ్యాన్ అయితే విపరీతమైన చలి వచ్చేసింది. ఫ్యాన్ అయిపోతేనేమో దోమలు కొట్టేస్తున్నాయి. అలాగే ఈ 3 రోజులు అలాగే బాధపడి బయట పడుకున్నాము. ఆ బెడ్రూమ్ ఎలాగోలాగా గీకేసేసి రంగు చుక్కలు సాయంత్రం మంచాలు వేసుకుని లోన పడుకోవాలి. సరిగదంటే సత్యవతి వాళ్ళ పనిలో నుంచి వచ్చేపాటికి రాత్రి 9 అయిపోద్ది. డబల్ కొట్టి రోజు మళ్ళీ నేను ఏం చేయాలంటే ఓ పక్క ఆ గది లైన్ చేసి మళ్ళీ ఇదిగోండి ఈ గెడంచీలు, ఓ గెడంచి తడికి అప్పచెప్పేయాలి, ఓ గెడంచి ఉంచమని చెప్పారు కుర్రోళ్ళు. ఎందుకంటే రేపు పొద్దున్న వచ్చి ఈ ఆర్చ్ వర్క్ చేస్తారు కదా, రంగులు వేస్తారు కదా, ఆ పనికి ఒక గెడంచి ఉండొచ్చమని చెప్పారు. ఈ 2 ఓ గెడంచీను ఆ తడికి అప్పచెప్పేయాలి. మళ్ళీ సాయంత్రం పిల్లలకి అన్నం వండాలి. ఒక పని కాదు, ఒక లోకం కాదు. సత్యవతి పనిలోకి వెళ్ళిందన్న మాటే కానీ నాకు ఇంటికాడ మటుకి ఈ పనులు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అసలు ఒకసారి ఆగమని చెప్తాను. మేము ఇవన్నీ చదువుకోవాలంటే కనీసం ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఇదిగోండి మళ్ళీ ఈ మంచాలు లోన వేసుకోవాలా, ఈ బీరువాలు లోన పెట్టాలా. చూసారా బయట అసలు ఎలాగున్నాయో. మేము పూర్తిగా ఇవన్నీ లోన చదువుకోవాలంటే కనీసం 2 రోజులు పడుతుంది. సరే ఇప్పుడు నేను ఆ గది ఈ చుక్కలు మొత్తం గీకేస్తాను. రేపు పొద్దున్న కూరకి చిక్కుడుకాయలు తీసుకున్నాను.
చిక్కుడుకాయలు తీసుకున్నాను. మొత్తం ఈ బయట ఇదంతా శుభ్రంగా తుడిసి బట్టలన్నీ తీసి పొద్దున సచివతి బట్టలు ఉతికింది. బయట శుభ్రంగా తుడిసి లోన 2 గదులు ఆ బ్లేడ్లు పెట్టుకుని గీకేసాను. ఈ టైం అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:47 అయింది. ఇవన్నీ చేసి హాల్ మట్టుకు ఉందండి గీకేది. హాలు ఇది అయిపోయింది. ఈ బెడ్రూమ్ అయిపోయింది. యాస్మినే సౌండ్ తగ్గించు ఒకసారి. సౌండ్ తగ్గించు. కొడుకు సౌండ్ అట్టుకో. ఈ గది శుభ్రంగా బ్లేడ్ తోటి గీకేసి 2 బెడ్రూమ్లు అయినాయి. ఇంకా రేపు పొద్దున్న హాల్ గీకేస్తాను. చేసి మంచాలు ఎలాగేసాను. ఇక ఇక్కడ నుంచి పిల్లలు చలిగాల్లో పడుకోకుండా చక్కగా లోన పడుకుంటారు. అసలు బయట పడుకున్నప్పుడు చలి వచ్చేసేది పిల్లలకి. మాకు డోర్స్ వేసేస్తాం ఇక్కడ. అయితే నేను ఈ డోర్లు 2 ఇలా తీసి ఉండిచ్చాను. దేనికంటే ఇంకా మనం పీల్చే గాలి లోనే ఉంటుంది కదా, అందుకనే మనం పీల్చేది బయటికి వెళ్ళాలి, బయట గాలి లోనకి రావాలని ఈ 2 డోర్స్ కొద్దిగా తీసేలా వదిలేసాను. ఇకపోతే పిల్లలిద్దరూ 6 గంటలకి స్నానం చేసి పొద్దున పప్పుసారు అన్నం ఉంటే తినేశారు. నాకు ఈ పని ఉండటంలో నేను ఇప్పటి వరకు అన్నం వండలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిపోతుంది కదా. ఇప్పుడు నాకు ఒక్కడికే ఒక అరడబ్బాడు పెట్టుకుంటాను. దాని చేతకే అరడబ్బాడు చేతకే పప్పుసారు ఉంది. అరడబ్బాడు ఉండదు కానీ అరడబ్బాడు కూడా అన్నం నేను తినలేను. సత్యవతి నేను తింటాం. ఒకవేళ సత్యవతి వచ్చాక తింటానంటే ఇద్దరం కలిసి తింటాం. లేదా నేను అందులో కొద్దిగా తిని మిగతాది వండితే ఒక్కోసారి పిల్లలు తింటారు పొద్దున్నే. అంటే పప్పుసారు వేసుకోరులేండి, కారం గట్ట వేసుకుని ఏదో మొత్తాన్ని తినేస్తాడు. ఆదిత్య ఒకసారి లేచాక మళ్ళీ తింటాడు. సరే నేను అన్నం వండుకుంటాను. ఒరే తగ్గించు, పెట్టుకుంది నాకు. ఓహో, సత్యవతి వస్తున్నట్టుంది. ఇప్పుడు టైము 9:49 అయింది. వెనకాల మల్లెపూలేంటి? ఒకవేళ సత్యవతి అన్నం తిన్నంటే చట్నీ ఉంది, ఇడ్లీ ఉంది. అన్నం తిన్నంటే కనుక ఇడ్లీ తినమంటాను. ఇదిగో
బాక్సులన్నీ ఎందుకు చేయలేస్తున్నావు అసలు? ఒకసారి తట్టుకో సారి. పని సాగలేదు నాకు అందుకని ఇంట్లో లోనన్నాయి అన్ని పిల్లలే పొద్దున్న పంపి. పిల్లలు అలా అందులో పెట్టుకెళ్ళేదాకా ఊరుకోవట్లేదు. వద్దురా బాబు అంటే అందులో ఒక ఇడ్లీ ఇందులో ఒక ఇడ్లీ ఎన్ని చేస్తారు బాక్సులుగా? మరి పిల్లలు అంతే మరి. పిల్లలు అంతే మనం చెప్తే అంటారా అండి చిన్నపిల్లలు? అన్ని తోకోవాలి కదా.